నిజామాబాద్ జిల్లా బయ్యారం మండలం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని మన అందరికీ ఎంతో ఆదర్శమని అంబేద్కర్ జయంతి సందర్భంగా వారు బయ్యారం ఇచ్చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాన గడప గడపకు చేర్చాలని ముఖ్య నాయకులకు కార్యకర్తలకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. ఏ రకమైన భేదాలు లేకుండా అందరికి సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్మా గాంధీ స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటే రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆర్నిశలు కృషి. జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞ. ఇది భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు 4 గంటల హామీ ఏంటి, ఏమేమి చేసిందని చెప్పి పాంప్లెట్ ద్వారా ప్రజలకు వివరించే బాధ్యత కూడా ఉంది. ఇప్పుడే చాలా మంది చెప్పారు, చాలా కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఎంతలేవు. మరి ఏసింది మీరు మాత్రం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పారు. వాటితో పాటు మన ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా సంక్షేమ పథకాలు కూడా ప్రజలతో చేసే బాధ్యత కాంగ్రెస్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మరి అధ్యక్షుల వారితో ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈనాడు ఇదే రోజు అంబేద్కర్ యొక్క జయంతి. ఈ జయంతి రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం గతంలో ధరణిని పక్కకు పెట్టి ఏదైతే మన అసెంబ్లీలో చెప్పారో భూభారత పేరు ఈ రోజు నుంచి హైదరాబాద్లో ల్యాండ్ చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మనం తీసుకోవడం, మనందరం కూడా పేదరికం ఉన్నటువంటి రైతు సోదరులు అందరూ కూడా చక్కటి మన నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంగా మనం కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు దానితో పాటు పెద్ద రెవెన్యూ శాఖ మంత్రులు జీవన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభివృద్ధి తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోయే బాధ్యత మీదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి జరిగేటువంటి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఆ కార్యక్రమంలో జై బాప్ జై భీమి జై సంవిధాన్ కార్యక్రమంలో ముందు పెట్టే ప్రయాణం చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరింత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వెంకటేశ్వర గారు, ప్రవీణ్ గారు, మన మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తం కూడా ఏఐసిసి పిలుపు పేరుకు ఒక పాదయాత్ర కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలో కూడా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమంలో ప్రతి గడపలో ప్రతి ఇంట్లో అప్పుడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఏం చేశాడు, అదేవిధంగా అంబేద్కర్ ఏం చేశాడు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎలా రాశాడని ఒక మంచి ఆలోచన తీసుకున్నాడు మరి మన పార్టీ నిర్ణయం. దాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
మహేష్ కుమార్ గౌడ్ గారు సంవత్సరం పాటు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి, పాదయాత్ర చేయాలి. వారికి జరిగినటువంటి పార్లమెంట్ వీరిద్దరిని కించపరిచే భాషతో మాట్లాడినటువంటి బీజేపీ వారిని, ఆ బీజేపీ వారు ఏం చేశారని వారి విధానాన్ని ఖండించాలి. వారి కించపరిచే విధానాన్ని మనం తిప్పిపోవడం ఒక మంచి ఆలోచనతో మన ఏసీసీ పార్టీ నిర్ణయం తీసుకోవడం, దాని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మనందరూ కూడా సంకేతాలు పంపి సంవత్సర కాలం కూడా గ్రామాలు తిరిగి ఒకేలా చర్చ కాలేదు. సంవత్సర కాలం ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు పంచాయతీ ప్రచారం చేసే కార్యక్రమం కూడా ముందుకు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మనందరూ తెలుసు, దేశం కోసం మహాత్మా గాంధీ గారు ఏం చేశారు, వారు చేసిన త్యాగాలేంటి, వారు ఏ విధంగా దేశానికి స్వతంత్రం ఇచ్చారని పాంప్లెట్స్ కూడా ఉంటాయి. అవి తీసుకొని గడపలో మహాత్మా గాంధీ చేసిన ఒక మంచి ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారు, వారు రాసిన రాజ్యాంగం ఏమైంది, ఆ రాజ్యాంగాన్ని కాదని బీజేపీ వారు సొంతగా రాజ్యాంగం తయారు చేసే ఆలోచన వచ్చినట్టు బీజేపీ వారు పరిస్థితి అని చెప్పి ప్రజలందరూ వివరించి పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం మనం కూడా ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ప్రతి జీపీ నుండి అన్ని జీపీలు ఒకే రోజు కాదు, ఈరోజు 52 కోట్ల పాదయాత్ర చేసి